ఛాన్సే లేదు ప్రజ్వల. వారం రోజుల గడువులో 5 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు దాని మొహం కూడా చూడలేదు నా కొడుకు. అసలు ఏం మాత్రం సిగ్గున్నదైతే ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేది. కాని దానికలాంటివేవీ లేవు కాబట్టి షరతు ప్రకారమే దాన్ని పంపిస్తాం. మళ్ళీ తిరిగొస్తే? ఇప్పటిదాకా చాలాసార్లు వచ్చింది కదక్కా. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. మళ్ళీ ఇటువైపు కన్నెత్తి చూడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. చెప్పండి మేడం. అబ్బాయి విడాకుల గురించి లాయర్ గారు, రేపటితో గడువు తీరిపోతుంది. మధ్యాహ్నం 3 గంటలకి విడాకుల కాగితాల మీద సంతకం పెట్టబోతోంది. ఆ సంతకంతో పాటు నా కొడుకుతో ఇక ఎలాంటి సంబంధమూ ఉండదని లెటర్ కూడా తీసుకోవాలి లాయర్ గారు. విడాకులొచ్చేంత వరకు దగ్గరకు రానీయకుండా ఉపయోగపడుతుంది. అలాగే మేడం. రేపు 3 గంటలకల్లా డివోర్స్ పేపర్స్ ఇంకా ఆ లెటర్తో మీ దగ్గరకు వస్తాను. సరే లాయర్ గారు. మీరు సూపర్ ఆంటీ. అప్పుడే లెటర్ కూడా తీసుకుంటే మాట మార్చే అవకాశం ఉండదు. లేదంటే తర్వాత అలా అన్నానని ఇలా అన్నానని మళ్ళీ దగ్గర కావడానికి ట్రై చేస్తుంది. సరే అక్క, ఈ ఒక్కరోజు మధు నీ కంట్రోల్లో ఉండేలా చూసుకో. మేము లాయర్ వెయిట్ చేస్తూ ఉంటాం. గడువు తీరాక ఇక్కడికి తీసుకొస్తే దాని చేత ఎన్ని సంతకాలు కావాలంటే అన్ని సంతకాలు పెట్టించుకుందాం. సరే కోమలి, రేపు పొద్దున్నే ఫోన్ చేస్తాను. నాకు వేరే వర్క్ ఉంది. సరే ఆంటీ. చూసావా ఆ అక్క ఎంత ప్లానింగ్లో ఉందో? రేపటితో దాని చాప్టర్ క్లోజ్.
ఓయ్, నువ్వు నా కాఫీ తాగుతున్నావేంటి? కాఫీ మీదే, కానీ కప్పు నాది. కప్పు నీదేంటి? కప్పు నాది. కప్పు నాదే ఉండాలి కదా, ఎలా మారింది? ఏమో, నాకేం తెలుసు. ఏదో కంగారులో తీసుకున్నాను, సారీ. ఏదో పెద్ద నేరం చేసినట్టు ఆ కంగారు పడ్డం ఏంటి, సారీ చెప్పడం ఏంటి? జీవితాలు పంచుకున్న వాళ్ళం. కప్పు కాఫీ పంచుకుంటే తప్పే ఉంది? దీన్నే డెస్టినీ అంటారు. కొన్ని విషయాలు మనం తెలుసుకోకపోయినా మన తలరాతే తెలుసుకునేలా చేస్తుంది. కలిసి తాగిన ఈ కాఫీ, కలిసిపోయిన ఈ ఎంగిలి, ఇవి చాలు మనిద్దరం ఒకటే అని చెప్పడానికి. ఏదో అనుకోకుండా జరిగిన దాన్ని అందమైన కథలా మార్చుకుని దాన్నే జీవితం అనుకుంటే పొరపాటు మృదులా. కథ ఎప్పుడూ జీవితం అయిపోదు. కథ జీవితం కాకపోవచ్చు మధు గారు. మనసులో ప్రేముంటే జీవితాన్ని ఒక అందమైన కథలా మార్చుకోవచ్చు. మన ఇద్దరి మనసుల్లో ఆ ప్రేమ చాలా ఉంది. అవును, ఇద్దరి మనసులో చాలా ప్రేమ ఉంది. కానీ అవి అక్కడే ఉంటాయి, బయటికి రావు. మనసులు ఇప్పట్లాగే దూరంగా ఉంటాయి, ఎప్పటికీ కలవు. బాగా చెప్పారు. ఆ దూరం త్వరలోనే దగ్గరవుతుంది. పర్సనల్ విషయాలు వదిలే. మెయిల్ రెడీ చేశాను, ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తే పంపిస్తాను. గుడ్ జాబ్ మధు గారు, పంపించండి. కన్ఫర్మేషన్ వచ్చాక ఒకసారి క్లయింట్తో వీడియో కాన్ఫరెన్స్ అరేంజ్ చేయండి. ఏంటి? కాఫీ కప్పిస్తారా? పర్లేదు, వాష్ చేసిస్తాను. వాటర్తో కాదు, యాసిడ్తో కడగండి. ఏమన్నా అంటుకునుంటే పోతాయి. వాష్ చేస్తారంటే వాష్ చేస్తారు. అలాగే మీ పెదాలు కూడా బాగా కడుక్కోండి. ఎప్పుడు ఎంగిలి ముట్టలేదు కదా పాపం. అయినా అప్పుడు మీకు చిరాకు పుట్టి ఎందుకు జరుగుతున్నాయా అనిపిస్తున్నాయేమో గాని నాకు మాత్రం ప్రతి క్షణం అద్భుతమే. ప్రతి సంఘటన అందమైన జ్ఞాపకమే. ఆయన చాలా తెలివిగా మాట్లాడుతున్నాను, ఏదో సాధించాను అనుకుంటున్నారేమో. బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ప్లీజ్ ప్లీజ్ అని ఎంత బతిమాలినా క్షమాపణలు ఉండవు.
ఏయ్, నీకు కళ్ళు కనిపించట్లేదా? నెత్తి మీద పెట్టుకుని ఏమైనా తిరుగుతున్నావా? నాకు కాదు, నీకే కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. ఫోన్ మాట్లాడుతూ లోకం మర్చిపోయి పక్కన ఎవరున్నారో లేదో కూడా తెలియట్లేదా? ఈ రోజు దాటితే ఈ ఇంటి కాంపౌండ్ లో కూడా అడుగు పెట్టే దిక్కు లేదు నీకు. నువ్వు నా మీద అరుస్తున్నావేంటే? అవును, చేతిలో ఈ కుండ, ఈ క్లాత్ అంతా ఏంటే? ఓ, రేపటి నుంచి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు కదా అని ఇప్పటి నుంచి కుండ పట్టుకొని ఇల్లిల్లు తిరుగుతూ అడుక్కోవడం ప్రాక్టీస్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలుతాయి. కొట్టవే, పళ్ళు రాలగొట్టవే, చూస్తాను. అయినా ఇంత పొగరేంటి నీకు? చింత చచ్చిన పులుపు చావలేదా నీకు? అదే మాట నేను అంటున్నాను. నీకెందుకే ఇంత పొగరు? అసలు ఇంటితో ఏం సంబంధం ఉందని ఇక్కడికొచ్చి నీ మెహర్బానీ చూపిస్తున్నావు? అసలు నీకేం సంబంధం ఉందే? అత్త ఎప్పుడో నిన్ను లెక్కలో నుంచి తీసేసింది. బావ నీ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. వారం రోజులు గడువు తీసుకొని ఏదో చేద్దామని వచ్చావు గాని అది వర్కౌట్ అవ్వట్లేదు. ఏం జరగబోతుందో నీకు తెలుస్తుంది. అయినా ఇంకా ఏదో అడావిడి చేయాలని చూస్తున్నావు. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావే. సరియు పెళ్లి తరుణ్తో జరగకుండా చేశావు. మానసి మధుబావని చేసుకుంటానంటే నువ్వు ఎగరేసుకుపోయావు. అందరు ఉసురు నీకు తగలకుండా ఉంటుందా? ఇన్నాళ్లకి నీ పాపం పండింది. నీ పెళ్లి పెటాకులయ్యే రోజొచ్చింది. నార్మల్, నిన్నగాక మొన్నొచ్చి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? అందరూ నా జీవితంతో ఆడుకుంటున్నారు కానీ నేను ఎవరి జీవితంతో ఆడుకోలేదు. మానసి ఇలాగే అనుకొని నాకు దూరం అయ్యి ఇదిగో ఇన్నాళ్లకి అర్థం చేసుకుంది. ఇక ఆ సరియు అయితే నీలాగే సంబంధం లేకుండా నా మీద కక్ష కట్టి నన్నేదో చెయ్యాలనుకుంది. కాని చివరికేమైంది? నీకు అలాంటి గతి పట్టకుండా ఉండాలంటే అనవసరంగా నా విషయాల్లో తల దూర్చకుండా నీ దారి నువ్వు చూసుకో. ఇంత దూరం వచ్చింది నా దారి నేను చూసుకోవడానికి కాదే, నీ అంతు చూడడానికి. నీకింకా అర్థమవుతుందో లేదో, అసలు నీకు ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే. రేపు నువ్వు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడితే నా ప్లాన్ సక్సెస్ అయినట్టే, నా పగ తీరిపోయినట్టే. అర్థమైంది. ఇంతకు ముందు కూడా నాకు తెలియకుండా డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించింది నువ్వే అన్నమాట. ఆల్రెడీ సంతకాలు పెట్టినవే చిత్తు కాగితాల్లా చిరిగిపోయాయి. నీ పనికి మాలిన ప్లాన్స్తో ఇంకేం చేస్తావే? కాగితాలు చినిగిపోవచ్చే, కానీ అప్పుడు నేను రాజేసిన నిప్పే ఇప్పుడు నీ జీవితాన్ని తగలబెట్టబోతుంది. ఆంటీ చెప్పినట్టు గడువు తీరాక ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు. కళ ఇంకా కలలు కంటున్నట్టున్నావు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నీలా నా జీవితం నాశనం చేయాలనుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను. మధు గారు నేను ఒకరి కోసం ఒకరు పుట్టాం. కలిసే బతుకుతాం, కలిసే చస్తాం. మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఇప్పుడు నువ్వు కలలు కంటున్నావే, ప్రతిసారి జరిగినట్టు ఈసారి కూడా ఏవో అద్భుతాలు జరగవు. రేపు మధుబావ నిన్ను చీకొట్టి అత్త నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటడం గ్యారంటీ. సరే, నువ్వు అంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి నేను చెప్పేది కూడా విను. ఏ గడువుతో నన్ను దూరం చెయ్యాలని ఆశపడుతున్నావో ఆ గడువుకి ఒక్క క్షణం ముందైనా సరే మృదులే నా ప్రాణం, నా జీవితం అని మధుగారు గొంతెత్తి చెప్పేలా చేస్తాను. సరే, అది చూద్దాం. చూస్తూ ఉండు.
ఏంటమ్మా? కూర్చో. ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడు. ఏంటివి? ఏంటమ్మా ఇవి? నీ డివోర్స్ పేపర్స్ నాన్న. కోర్టులో రేపు సబ్మిట్ చేయాలి. ఇవి నేను చూసి చేసేదేముందమ్మా? సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో రేపు సబ్మిట్ చేయాలి లాయర్ గారు. అలాగే వీలైనంత తొందరగా విడాకులు వచ్చేయాలి. ఇద్దరికి విడాకులు తీసుకోవడం ఇష్టమైతే రావడం ఎంతసేపు మేడం? ఫస్ట్ హియరింగ్లోనే వచ్చేలా చేస్తాను మేడం. ఏంటి మానసి ఇది? పెద్దమ్మేమో లాయర్ని పిలిపించి మాట్లాడుతుంది, అన్నయ్య ఏమో ఏమీ మాట్లాడడం లేదు. అంటే ఇంక అన్నయ్య వదిన విడిపోయినట్లేనా? మనం ఏమీ చేయలేమా? అదే సమచేతలేదు. పోనీ మనం పోయి మాట్లాడదామంటే గొడవైతుంది. బావ మనసు మారాలా, బావే మాట్లాడాలా? ఇంకా ఒక్కరోజే ఉంది కదా, ఎప్పుడు మారేది, ఇంకెప్పుడు మాట్లాడేది? చూద్దాం. ఏంటే అది? ఏం చేస్తున్నావు? అమ్మగారు, అది ఆఫీస్ నుంచి వస్తూ మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. మా ఇంటి నోము తాలూకా వాయినం ఇచ్చిందమ్మా. ఇక నుంచి ప్రతి దీపావళికి అత్తారింట్లో, అంటే ఇక్కడే నోము నోచుకోవాలి. ఏయ్! ఛీ! నిన్ను తాకడం కూడా ఇష్టం లేక వదిలేస్తున్నాను. లేదంటే చెంప పగలగొట్టేదాన్ని. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు నా కోడలివే కాదు.